హాయ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ వ్యూవర్స్. ఈరోజు మనం ఒక పర్సన్ని ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఆ పర్సన్ ఎవరంటే చాలా నార్మల్ పర్సన్. కానీ ఆ నార్మల్ పర్సన్ ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇప్పుడు ఆ పర్సన్ ఒక హీరో ప్లస్ వేల మందికి ఇన్స్పిరేషన్. ఎందుకు అనంటే వాళ్ళని అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్కి మార్చారు కాబట్టి. సో అంతే వేల మందిని ఎలా ఇన్స్పైర్ చేశారు అన్నది ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. ఇప్పుడు సక్సెస్కి ఆయన పేరే రాసుకుంటున్నారు. ఆయన పేరేంటి అంటే మిస్టర్ శంకరయ్య, సిఇఓ ఆఫ్ మ్యాగ్నిక్యూ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో హాయ్ సార్. హాయ్ మా. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారా మా ఫ్యామిలీకి? డెఫినెట్లీ. సో హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శంకరయ్య. సో బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు డిస్టిక్, నంద్యాల. ఒక చిన్న కుటుంబం నుండి వచ్చాను. సో నా ఎడ్యుకేషనల్ అంతా గవర్నమెంట్ స్కూళ్ళలోనే జరిగింది. సో నా స్కూల్ 10th క్లాస్ వరకు జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో మా ఊర్లోనే, మా విలేజ్లోనే చదివాను. ఆఫ్టర్ దట్ 2010లో బీటెక్ కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ దట్ సో మా అన్న హెల్ప్తో ఇదే హైదరాబాద్లో, ఇదే అమీర్పేటలో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాము. అదే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, న్యూస్ అండ్ ఇన్ఫోటెక్. అలా స్టార్ట్ చేసిన క్రమంలో వీ ఫేస్డ్ సో మెనీ ఫెయిల్యూర్స్ ఇన్ ఇనిషియల్ డేస్. ఎందుకంటే స్టార్టింగ్ డేస్లలో గైడెన్స్ చేసే వాళ్ళు తక్కువ, ఎక్స్పీరియన్స్ తక్కువ, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో తెలియదు. అలాంటి రోజుల దగ్గర నుండి, ఒక ఎంప్లాయీని మెయింటైన్ చేసే దగ్గర నుండి ప్రజెంట్ ఒక 100+ ఎంప్లాయీస్ వరకు తీసుకొని రాగలిగినాము. ద క్రెడిట్ గోస్ టు మీలాంటి వ్యూయర్స్, మీలాంటి స్టూడెంట్సే నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్టింగ్ వల్లనే చాలా కంపెనీస్లలో చాలామందిని మనం ప్లేస్ చేసాము. ఈ జర్నీలో ఎంతమందిని ప్లేస్ చేశానంటే మోర్ దాన్ 10,000 పీపుల్స్ను ప్లేస్ చేసి ఉంటాను. సో దట్ ఈజ్ మై జర్నీ. అండ్ మోరోవర్ ఈ జర్నీలో మీరు చూసుకుంటే సో నేను ఒక 3-4 ఇన్స్టిట్యూట్స్ కూడా స్టార్ట్ చేయగలిగినాను. సో నాట్ ఓన్లీ వన్. సో న్యూస్ అండ్ ఇన్ఫోటెక్, ఎస్పీ గ్లోబల్ సొల్యూషన్స్, మ్యాగ్నిక్యూ సాఫ్ట్వేర్ అండ్ ఏఎస్ గ్లోబల్, లైక్ ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుండి డిఫరెంట్ స్టూడెంట్స్కి సర్వీస్ ఇచ్చాను. చాలామందిని ఎంప్లాయ్మెంట్ చేయగలిగినాము. సో 15 ఇయర్స్లో చాలా మందిని, అంటే కొన్ని వేల మందిని ప్లేస్ చేశా అని చెప్తున్నారు కదా సార్. సో పర్ ఇయర్ యావరేజ్గా మనం ఎంతమందిని ప్లేస్ చేయగలం? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మంత్లీకి వచ్చేసరికి ఒక 40 మెంబర్స్ నుండి 100 మెంబర్స్ వరకు ఈజీగా మనం ప్లే చేయగలుగుతున్నాం. ఓకే. సో సమ్ టైమ్స్ అది 150 మెంబర్స్ కూడా వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్స్ డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్. సో మన దగ్గర ఎంతమంది జాయిన్ అవుతున్నారు, మనం నేర్పించే స్కిల్స్ స్టూడెంట్స్ని ఎలా నేర్చుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రెసిషన్ టైంలో కూడా మనం ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేసామా సార్? సో నార్మలీ ఇక్కడ రెసిషన్స్ అనేటివి, సీజన్స్ అనేటివి డెఫినెట్లీ మన ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉంటాయండి. సో ఈ రెసిషన్ టైంలో పర్టికులర్ టెక్నాలజీస్లలో మన దగ్గర ఒక టెక్నాలజీస్ లేదు, మల్టిపుల్ టెక్నాలజీస్ ఉన్నాయి. కాబట్టి ఒక టెక్నాలజీస్లో ఓపెనింగ్స్ లేకపోయినా ఇంకొక టెక్నాలజీస్ నుండైనా మనము ప్లే చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో వాట్ ఆర్ ద సర్వీసెస్ యూ ప్రొవైడ్? సో ఇక్కడ ఇనిషియల్గా మేము ట్రైనింగ్ స్టార్ట్ చేసినాము. ఎవరైతే ట్రైనింగ్ ఇస్తామో దాని తర్వాత నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనేటివి మేము షెడ్యూల్ చేపిస్తాం. అంటే ఒక స్టూడెంట్ ఒక ఇంటర్వ్యూలో జాబ్ కొట్టవచ్చు. కొందరు స్టూడెంట్స్ 5 ఇంటర్వ్యూస్ టైం తీసుకుంటారు, కొందరు 20-30 ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటారు. అలాగే నా దగ్గర ఒక స్టూడెంట్ 50 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు 50 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి మనం ఏమైనా పే చేయాల్సి ఉంటుందా సార్? లేదండి, ఒక్కసారి మన దగ్గర ట్రైనింగ్లో జాయిన్ అయితే స్టూడెంట్కు జాబ్ వచ్చేంత వరకు, అది ఒక ఇంటర్వ్యూ అయినా 50 ఇంటర్వ్యూలు అయినా కూడా షెడ్యూల్ చేపిస్తూనే ఉంటాము స్టూడెంట్కు జాబ్ వచ్చేంత వరకు. ఓకే. సో మీ 15 ఇయర్స్ జర్నీలో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిల్టీ దట్ యూ హ్యావ్? సో గిల్టీ అంటే కెరియర్ స్టార్టింగ్లో చాలా ఉన్నాయమ్మా, ఒకటని కాదు, చాలా ఉన్నాయి. సో దట్ ఎవరిని నమ్మాలో తెలియక చాలామందిని నమ్మి చాలా డబ్బులు పోగొట్టుకొని, సమ్ టైమ్స్ నా దగ్గర ఉన్న ఒక ఎంప్లాయీ కూడా శాలరీ ఇవ్వలేని సిచ్యువేషన్స్లలో, అండ్ బయట నుండి కొందరు అప్పుల వాళ్ళు వచ్చినప్పుడు సో వాళ్ళకి ఆన్సర్ చెప్పుకోలేక ఇలాంటి టేబుల్స్లలో, ఆఫీస్లో టేబుల్ కింద దాక్కున్న రోజులు కూడా ఉన్నాయి. సో మళ్ళీ వాళ్ళకు టైము తీసుకొని డబ్బులు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. చాలామంది చాలా ఇనిషియల్ డేస్లలో నమ్మిన వాళ్ళే మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతమంది నమ్మి మోసం చేసినా కూడా ఆ కాలంలో ఇంత నెట్వర్క్ కూడా లేదు. ఒక సిమ్ ఇలా తీసేసి వేరే సిమ్ వేస్తే మమ్మల్ని అడిగేటోళ్ళే కాకుండా ఉండేది. కానీ సో ఏ రోజు కూడా మా యొక్క ప్లేస్ను చేంజ్ చేయలేదు. స్టార్టింగ్ రోజు ఏదైతే నేను ఆఫీస్లో ఉన్నానో సేమ్ అదే రోజు కూడా అంతే రెస్పాన్సిబిలిటీస్గా ప్రతి ఒక్క స్టూడెంట్కు, ప్రతి ఒక్క స్టూడెంట్స్ పేరెంట్స్కు ఈ రోజు కూడా నా దగ్గర ఒకే ఫోన్ నెంబర్ ఉంది, అంతే రెస్పాన్సిబిలిటీస్గా నేను ఆన్సర్ చేస్తూనే ఉన్నాను.
సో ఇంకొకటి సార్, సో నేను యాక్చువల్లీ మీ చాలా పోస్టర్స్ చూసాను. సో పోస్టర్స్లో మ్యాగ్నిక్యూ, మ్యూయల్సాఫ్ట్, న్యూజెన్, మెయిన్ ఫ్రేమ్స్ అని ఉంది. సో మీరు ఇటు వెళ్తారా అంటే ఇటు సైడ్ మ్యాగ్నిక్యూ, ఇటు సైడ్ న్యూజెన్? సో రెండు నా కళ్ళ లాంటివి. ఈ కన్ను మంచిదా ఈ కన్ను మంచిదా అంటే ఏం చెప్పలేమమ్మా. సో ఎక్కడ స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ని పట్టించి వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ని పట్టించి మేము రెఫర్ చేస్తూ ఉంటాము. సో ఆల్ టెక్నాలజీస్ ఇస్ గుడ్, నాట్ ఓన్లీ దిస్ 2 టెక్నాలజీస్. అది స్టూడెంట్స్ నేర్చుకునే దాన్ని పట్టించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటిదంటే, సో నీకు చికెన్ బిర్యానీ ఇష్టము, నాకు మటన్ బిర్యానీ ఇష్టము, నీకు ఫిష్ బిర్యానీ ఇష్టం లాంటిది. సో ఒక టెక్నాలజీనే మంచిదే, ఒకరికి ఒక టెక్నాలజీస్ నచ్చితే అందరికి అదే టెక్నాలజీస్ నచ్చాలనేది ఏమీ లేదు. సో ఇప్పుడున్న కాంపిటీషన్లో చెప్పాలి అంటే మ్యాగ్నిక్యూ సాఫ్ట్వేర్ అనేది చాలా తక్కువ దగ్గర వింటాం, చాలా ఎక్కువ వింటాం. సో మీరు గెస్ట్ కాంపిటేటర్గా అనుకుంటున్నారా? లేదమ్మా, నా కాంపిటీషన్స్ నేనే ఫీల్ అవుతాను. సో ఇక్కడ నేను ఎంతమందికి ట్రైనింగ్ నేర్పించానో, ఎంత ఫేమ్ వచ్చిందనే దానికంటే కూడా నా దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు, అందులో ఎంతమందికి నేను ప్లేస్మెంట్స్ ఇప్పిస్తున్నాను అనే దాని మీదనే నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాను. సో మేబీ నేను ఎక్కువ మందికి తెలియకపోయి ఉండొచ్చు, బట్ నా దగ్గరకు వచ్చి జాయిన్ అయిన వాళ్ళలో మోర్ దాన్ 70% పీపుల్స్కు జాబులు వచ్చిన వాళ్ళే నా దగ్గర ఉన్నారు. సో ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీస్లో కంపేర్ చేస్తుంటే ఏఐ వల్ల జాబ్ లాస్ అనేది ఎక్కువ ఉంది సార్. సో మీ స్టూడెంట్స్ కూడా అదేనా ఎఫెక్ట్ అవుతుందా? ఇక్కడ ఏఐ స్కిల్స్ అనేది ఒక అడ్వాంటేజ్గా నేను చూస్తున్నాను, ఒక వెపన్గా చూస్తున్నాను. నా దగ్గరైనా జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏఐ స్కిల్స్ నేర్పిస్తున్నాను. సో ప్రజెంట్ మార్కెట్లో అయినా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, మార్కెట్లోకి ఒక కొత్త టెక్నాలజీ వచ్చిందంటే దానివల్ల అడ్వాంటేజే ఉంటుంది తప్ప డిసడ్వాంటేజ్ ఉండదు. ఈ ఏఐ రావడం వల్ల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా కొత్త జాబులు వస్తూ ఉన్నాయి. ఇక్కడ జాబులు పోతున్నాయి అంటే ఎవరికి జాబులు పోతున్నాయి? ఆ స్కిల్స్ అప్డేట్ చేసుకుని వాళ్ళకు పోతున్నాయి. నేను బిఫోర్ కూడా ఒకటి మాట చెప్పాను, ఒక టెక్నాలజీ రావడం వల్ల అడ్వాంటేజ్ అదని. సో మా నాన్న వాళ్ళు వ్యవసాయం చేసేటోళ్ళు, ఎద్దుల బండ్లనే వాడేటోళ్ళు. ఆ ఎద్దుల తర్వాత ట్రాక్టర్ వాళ్ళు వచ్చాయి, ట్రాక్టర్స్ రావడం వల్ల వర్క్ ఈజీ అయ్యింది. మళ్ళీ అదేవిధంగా ఒక కంప్యూటర్ రావడం వల్ల ఏమనుకున్నారు, సో ఒక బ్యాంకులో చూసుకుంటే కింద మా జాబులు పోతాయని ఒక క్లర్క్ అనుకున్నారు, బ్యాంకులన్నీ క్లోజ్ అవుతాయి అనుకున్నారు. కానీ వర్క్ ఆ సిస్టమ్ రావడం వల్ల వర్క్ పెరగడం అయింది తప్ప, సిస్టమ్స్ పెరిగాయి తప్ప ఎంప్లాయ్మెంట్ పెరిగింది. సేమ్ థింగ్ ఏటీఎం వచ్చినప్పుడు కూడా అలాగనే ఫీల్ అయ్యారు. సో ప్రతిదీ కూడా మనం ఒక అడ్వాంటేజ్గా మాత్రమే చూడగలగాలి తప్ప దానిలో ఉన్న డిసడ్వాంటేజ్లు చూసుకోవద్దు. సో దట్ ప్రజెంట్ మార్కెట్లో ప్రతి ఒక్క మనిషి దగ్గర ఒక మొబైల్ వాడుతున్నారు, అదే 10 సంవత్సరాల బిఫోర్ లేదు. ఇది టెక్నాలజీ యొక్క అడ్వాంటేజెస్ మాత్రమే. అక్కడ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మనం అడ్వాంటేజెస్ చూసుకోగలిగితే మాకు అన్ని అడ్వాంటేజెస్లే కనిపిస్తున్నాయి. మీరు టెక్నికల్ స్కిల్స్ సైడ్ మాట్లాడుతున్నారు కదా సార్, సో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఏంటి? సో దట్ ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ కొట్టాలంటే టెక్నికల్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో సేమ్ ఈక్వల్ ప్రియారిటీ కమ్యూనికేషన్ స్కిల్స్. సో దట్ మీ అందరికీ ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్కు నేను రిక్వెస్ట్ చేస్తున్నది అదే, స్టూడెంట్స్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ను చాలా నెగ్లెక్ట్ చేస్తారు. బాస్ నీ దగ్గర అవుట్ ఆఫ్ 5 టెక్నికల్ స్కిల్స్ ఉండొచ్చు, పక్కన ఉన్న స్టూడెంట్స్కు 3-4 ఉండొచ్చు. వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్లో తోపై ఉంటే ఆ 3-4 రేటింగ్ ఉన్న స్టూడెంట్కే జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, యు ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ, డోంట్ ఫర్గాట్ అబౌట్ దట్. ఒక్క కెరియర్ అడ్వైస్ ఫర్ జెన్జీ. సో జెన్జీలు మీకు మళ్ళీ చెప్తున్నాను, కొంచెం పేషెన్స్ పెంచుకోండి. ఇదేమి రీల్ కాదు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసినంత ఈజీగా సక్సెస్ అనేది రాదు. నువ్వు కొడితే ఎలా ఉండాలంటే సాలిడ్గా ఉండాలి. నీ యొక్క 100% ఎఫర్ట్ పెడితేనే నీకు రిజల్ట్ వస్తుంది. ఇక్కడ చాలామంది ఏంటంటే మాకు రిజల్ట్ రావట్లేదు, నేను సక్సెస్ అవుతానో లేదో తెలియదు, ఇలా ఆలోచించడం వల్లనే అయిపోతున్నావు. ప్లీజ్ స్టార్ట్. 10 సార్లు నువ్వు కింద పడ్డా ప్రాబ్లం లేదు, 20 ఫెయిల్యూర్స్ వచ్చినా ప్రాబ్లం లేదు. గుర్తుపెట్టుకోను, ఈ ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి ఆపోజిట్ కాదు, ఇది 1 స్టెప్ ఫర్ సక్సెస్. ఇక్కడ జెన్జీస్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆల్ పీపుల్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ కంఫర్ట్ జోన్. నువ్వు కంఫర్ట్లో ఉన్నంత వరకు నువ్వు హ్యాపీగా ఉంటావేమో కానీ యు ఆర్ అనేబుల్ టు గెటింగ్ ది గ్రో. నీకు గ్రోత్ కావాలి అంటే ఇట్స్ అ మ్యాండేటరీ. నువ్వు కంఫర్ట్ జోన్లో ఉంటే నీకు రిస్క్ ఉండదు, సక్సెస్ కూడా ఉండదు, ఓకేనా, గ్రోత్ ఉండదు. నువ్వు ఆ కంఫర్ట్ జోన్ వదిలేస్తున్నావా, దెన్ డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఏ సక్సెస్. నీకు గ్రోత్ అనేది వస్తుంది. వై బికాజ్ ఈ జెన్జీ కిడ్స్ ఏంటంటే ఇన్స్టాంట్లీ ఇమ్మీడియట్లీ అన్నీ కావాలనుకుంటున్నారు. ప్లీజ్
డోంట్ ఫర్గాట్ అబౌట్ దట్. సో నీ యొక్క కాన్ఫిడెంట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. వన్ ఫైనల్ మెసేజ్ ఫర్ ఎవ్రీవన్ హూ ఆర్ వాచింగ్ యాక్చువల్లీ ద వీడియో. సో ఎస్పెషల్లీ గైస్, లైఫ్లో ఒకటి చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న నార్మల్ కుటుంబం నుండి వచ్చినోండి, చిన్న వ్యవసాయం చేసుకునే కుటుంబం నుండి వచ్చినోండి. సో ఈరోజు డెఫినెట్లీ ఐ కెన్ సే సక్సెస్ఫుల్ పర్సన్స్. ఎందుకంటే నా దగ్గర నిన్న లేనిది ఈరోజు నా దగ్గర ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర అప్పులు ఉండేది, మా నాన్న వాళ్ళ దగ్గర అప్పులు క్లియర్ చేయగలిగినాను. నా దగ్గర కార్ లేకుండా ఉండే, కారు కొనిగినాను. బిగ్గెస్ట్ సక్సెస్ నేను హైదరాబాద్లో ఇల్లు కొన్నాను, చాలా ఇల్లు కొన్నాను. ఓకేనా? సో దట్ నువ్వు ఫోకస్ చేస్తే చాలు, ఏదైనా నువ్వు సాధించగలవు. సో దట్ వెళ్ళంగానే చెప్పాను కదా, కంఫర్ట్ జోన్. నువ్వు కంఫర్ట్ జోన్ నుండి బయటపడు, పక్కాగా యూ కెన్ గెట్ ది సక్సెస్. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో గురు, నువ్వు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటేనే సొసైటీ అంతా నీకు వాల్యూ ఇస్తుంది. నువ్వు సొసైటీ నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సొసైటీని నీకు రెస్పెక్ట్ ఇచ్చేటట్లు ఉండాలి నీ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ వన్. ఓకే, బాయ్ వ్యూయర్స్. నెక్స్ట్ టైం ఎవరి వీడియోతో రావాలన్నది మీరు చెప్పండి. అంటిల్ దెన్ బాయ్.